ఈ తిథి నాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణైనా సరే ఏ అక్క అయినా ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా, తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను, విశాల హృదయంతో అడిగావు, ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరం ఇస్తున్నాను అన్నాడు. యజ్ఞం చేయమన్నారా, యాగం చేయమన్నారా? ఏడాదికి ఒక్కసారి భగినీహస్త భోజనం అని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్ళి అన్నం తినమన్నారు. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెల ఇంటికి వెళ్ళాలి. అది లేని నాడు మీరెంతమంది అండి అంటే నాకు అక్క ఉంది, నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగం ఏముంటుంది? ఒక్కసారి